పూజలతో శివనామ కీర్తనలతో అభిషేకాల జాగరణలతో అభిషేకాల జాగరణలతో శివ దర్శన భాగ్యంతో ధరించే శివరాత్రి 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 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి. ఓం శ్రీ గణేశాయ నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మహాశివరాత్రి సందర్భంగా మోహనవాణి శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభ అభినందనలు. శివానుగ్రహంతో ఆయన నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు ఈరోజు మహాశివుని పంచముఖ మంత్రములు, ఆ వివరణ, ఆ తత్వం కొంత మేరకు మనం చెప్పుకుందాం. ఈ మంత్రాలు ప్రతి శివాలయంలో కూడా శివార్చన సమయంలో, ముఖ్యంగా మహాన్యాసంలో మనం వింటుంటాం. ఆ పంచముఖాలు ఏమిటో మొట్టమొదటి మనం చూద్దాం ఈ శ్లోకంలో. ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం సద్యోజాతం ప్రతీచ్యాంతు వామదేవముదం ముఖం ఈశానమూర్ధవక్తం స్యాత్ శంభో పంచముఖ క్రమ. ఇది పంచముఖ క్రమం అన్నమాట. ఏంటి? తూర్పుని తత్పురుష ముఖం అంటారు, దక్షిణాన్ని ఉండేది అఘోర ముఖం అంటారు అన్నమాట, పశ్చిమాన్ని ఉండేది సద్యోజాత ముఖం, అలాగే వామదేవ ముఖం ఏమో ఉత్తరాన్ని ఉంటుంది. ఈ విధంగా ఈ 5 ముఖములు, ఆ వివరణ అనేటువంటిది మనం చూద్దాం. ఈ ముఖాలన్నీ కూడా ఏంటి, ఒక్కొక్క దిక్కులు ఉంటాయి కదండి. ఆ దిక్కులే అంబరముగా కలిగిన వాడు కనుక శివుడు దిగంబరుడు అన్నారన్నమాట. అంటే నగరంగా ఉన్నాడని కాదు. అంబరం అంటే ఆకాశం అని ఒక అర్థం ఉంది, వస్త్రము అని ఒక అర్థం ఉన్నది అనమాట. అంటే దిక్కులే వస్త్రముగా కలిగిన వాడు. ఆయన మామూలుగా నిరాకార రూపంలో తీసుకుంటే ఆయన చైతన్య స్వరూపుడు కదండి, సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపుడు. అందుకని ఆ చైతన్య ఆకాశం అంటే చిదాకాశమే తానైనటువంటి వాడు అని ఒక అర్థం దిగంబరుడికి. అంతటా వ్యాపించిన మహాదేవునికి మనం ఏ బట్ట కడితే సరిపోతుంది చెప్పండి? మరి వస్త్రం కట్టాలి అంటే అపరిమితులైన ఆయనకి ఏం పరిమితమైన వస్త్రం ఏం కట్టగలం మనం? అంతేకాకుండా ఆయన అగ్నిస్వరూపుడు కూడా, జ్యోతిర్మయుడు. అగ్నికి వస్త్రం కట్టగలమండి చెప్పండి? ఏ బట్ట కట్టినా అది కూడా అగ్ని అయిపోతుంది కదా మరి. అందుకని ఆయన సర్వవ్యాపక చైతన్య అంబరమే, అదే చిదాకాశం. ఆ చిదాకాశ స్వరూపుడైన దిగంబరుడు అంటారన్నమాట. సమష్టి రూపంలో చూస్తే దిక్కులు ఆయన వస్త్రం కనుక ఆయన దిగంబరుడు అని చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆయన ఒక్కొక్క దిశలో అంటే దిక్కులో ఉండేటువంటి ముఖ దర్శనం మనం చేస్తూ కొంత వివరణ మనం చెప్పుకుందాం, ఆ తత్వం కూడా చెప్పుకుందాం. మొదట తూర్పు ముఖం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇలా ప్రతి దిశాముఖానికి కూడా ఒక్కొక్క మంత్రం ఉంటుందన్నమాట. దీని భావం ఏమిటంటే మనం చెప్పుకున్నాం కదా, తూర్పు దిశ ముఖాన్ని తత్పురుష ముఖం అంటారు. తత్ పురుష అంటే ఏనమాట? తత్ అంటే ప్రస్తుతం మనకు తెలియకుండా దూరంగా ఎక్కడో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు తత్ అంటారు. అందుచేత తూర్పు దిశ అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటాం ఎలాగా? మహాదేవుని ధ్యానించుతాం అన్నమాట. అట్టి మహారుద్రుడు తనను తెలుసుకునే రీతిలో, తను తెలుసుకునే శక్తి, జ్ఞానాన్ని మనకు ప్రేరేపించుగాక అని మంత్రంలో మొదట మనం ప్రార్థిస్తున్నాం. తర్వాత దక్షిణాభిముఖ మంత్రం అన్నమాట. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోర తదేభ్య సర్వత సర్వశవ్యేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. దీని భావం ఏమిటంటే అఘోరముఖం, ఘోరముఖం, ఘోర ఘోరముఖం అని 3 ముఖాలు ఉంటాయి. అఘోరముఖం అంటే శాంతముఖం అనమాట, సత్వరూపం అది. ఘోరముఖం అంటే రౌద్రం, క్రోధ రూపం, అది రజోగుణం సంబంధిత.
ఘోరతర అంటే తామస రూపం అనమాట. ఈ ముఖం నీలకాంతిలో ఉంటుందని చెప్తారు. సదా సర్వత్రా సకల జీవుల్లో కూడా త్రిగుణాత్మనుగా ఉంటూ అటువంటి ఘోరాఘోర రుద్ర రూపుని నమస్కరిస్తున్నాను అని దీని అర్థం అనమాట. ఇప్పుడు దక్షిణ ముఖం అయిపోయాక తూర్పు దక్షిణం అయిపోయింది కదండి. ఇప్పుడు పశ్చిమ ముఖానికి వద్దాం. దాని మంత్రం ఇది. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్త్వమాం భవోద్భవాయ నమః. ఇందులో చూడండి, సద్యోజాతం అనేటువంటి మాటకి 3 అర్థాలు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. చూసారు కదా. ఒకటి ఏంటంటే సదా యహ అజాత, ఎప్పుడు ఎవడైతే పుట్టడో, ఆయన పుట్టుకే ఉందండి, మొదటి నుంచి ఉన్నవాడు ఆయనే కదా, ఇంకెవరు ఉన్నాడు. రెండోది సదా యహ జాత, జాత అంటే కలిగేవాడు అనమాట. ఎప్పుడు ఎవడైతే ఉంటాడో, ఎప్పుడు ఎవడు పిలిచిన ఆ రూపంలో కలుగుతాడో, కలిగిస్తాడో, తన ఇచ్చ ప్రకారం ఏ రూపమైనా దాల్చగలడో అటువంటి వాడు సదా యహ జాత. ఇంకోటి సద్యోజాతం అంటే ఏంటన్నమాట, అప్పటికప్పుడు మనకు దర్శనం ఇవ్వగలడు అనమాట. చూడండి, నరసింహావతారంలో ఆ హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే వచ్చాడు కదా, అది ఇన్స్టంట్ అపియరెన్స్, అది సద్యోజాతం అంటారు అన్నమాట. అందుకని సదా యహ జాత, ఇప్పుడు పుట్టనవాడు, సదా యహ జాత, ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టగలిగినవాడు, ఎప్పుడైతే అప్పుడు ఇన్స్టెంట్గా అపియర్ అయ్యేటువంటి వాడు, అప్పటికప్పుడు పుట్టేవాడు అటువంటి ఆ సద్యోజాత స్వరూపుడైనటువంటి రుద్రుడిని నేను ఆశ్రయిస్తున్నానని ఈ మంత్రం చెప్తూ, ఇంకా దీనిలో ఏం చెప్పారంటే భవే నా భవస్వమాం అని చెప్పారు ఇక్కడ. అంటే ఏంటి, మళ్ళీ పుట్టి మళ్ళీ నన్ను నువ్వు కనిపెట్టుకుంటూ ఉండి ఈ భవసాగరంలో పడేటట్లు మాత్రం నా బుద్ధిని ప్రేరేపించక మహానుభావ. ఎందుకంటే నా బుద్ధిగా ప్రపంచం కేసి పోయిందంటే ఈ పుట్టుక మళ్ళీ వస్తూ ఉంటుంది. అదే భవే నా భవస్వమాం, నన్ను మాత్రం మళ్ళీ ఈ సంసార సాగరంలో పడేయకు. చేయకుండా ఏం చేస్తావు, అతి భవి, ఈ జన్మ నుంటే అతి లంఘించి అంటే దూకి తరించుకు ప్రేరేపించు నా బుద్ధిని. అంటే ఈ జన్మలోనే నాకు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి, ఈ జన్మ నుంచే నేను తరించేటువంటి బుద్ధి నాకు కలిగించు మహాభవ అని భవోద్భవాయ నమః అని భక్తుడు భవం నుంచి ఉద్భవ స్థితికి అంటే అనమాట ఉన్నత స్థితికి అనమాట. అంటే ఇప్పుడున్న ఈ జన్మ నుంచి ఇంకా జన్మ లేనటువంటి ఉన్నత స్థితికి, అంటే భవమే లేనటువంటి ఉన్నత స్థితికి చేర్చగలిగినటువంటి మహాదేవ, నిన్ను నమస్కారపూర్వకంగా ఆ స్థితికి చేర్చమని నేను వేడుకుంటున్నానని చెప్తున్నారు. ఈ పశ్చిమ ముఖం సత్వగుణ సంకేతంగా ధవళ వర్ణంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉత్తర ముఖం గురించి చెప్పుకుందాం. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బాలప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. ఇదో బ్రహ్మాండమైన మంత్రం ఉంది కూడా. ఇది గౌరవర్ణ ముఖం అంటారు. అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి ముఖం అనమాట. ఈ ఉత్తర ముఖం అంటారు అనమాట. ఈ ఉత్తర ముఖ మంత్రంలో సృష్టి స్థితి లయలు ఈ మూడిటికి అతీతమైనటువంటి ఆ రుద్ర రూపుని మనం దర్శించుకోవచ్చు అనమాట. సృష్టి రూపంలో ఈయన ఎలా ఉన్నాడు, వామదేవాయ నమో అంటే శివుని యొక్క వామశక్తి. అలాగే వామశక్తి అంటే అమ్మవారు కదండి, అమ్మవారి ప్రకృతి స్వరూపిణి, సృష్టి స్వరూపిణి కదండి, అదనమాట. రెండో అర్థం ఏంటి, వమనత్వం అంటే వెళ్ళగక్కడం అనమాట. వమనత్వం చేత వామనం అంటే వెలుగక్కుట, అదే సృష్టి అనమాట. ఆయన నుంచి వచ్చినటువంటి కనుక సృష్టి, అది వామదేవ స్వరూపం అనమాట. తర్వాత స్తుతికి సంబంధించినటువంటి 8 రూపాయలు దీనిలో చూపిస్తున్నారు. జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః అని. జ్యేష్ఠ అయినాడు అన్నిటికన్నా ముందు ఆయన ఉన్నాడు కదా, శ్రేష్ఠ ఆయన అందరికన్నా గొప్పవాడు ఆయనే. రుద్రాయ నమః, రౌద్రీ శక్తితో నియంత్రణ చేస్తూ ఉంటాడు ఆయన, స్థితి కారకుడుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. అందుకని అనమాట. కాలాయ నమః, కాలస్వరూపుడు, సృష్టిని నడిపే సాధనమే కాలం అనమాట. కాలము కలనము అంటే సంకలము కూర్చుట చేయున్నది, విధి విధానములను ఏర్పరుస్తూ. చూసారా, లలితా సహస్రనామం లోకయాత్ర విధాయి నేను ఉంటుందన్నమాట. అలాగా కాలం మనల్ని నియంత్రిస్తుంది, కానీ కాలాన్ని ఆయన నియంత్రిస్తుంటాడు కనుక మహాకాలుడు అనమాట. ఆ కాలం దేశం ఎప్పుడు వస్తాయి, స్థితికారకులు అంటే ఈ సృష్టి వచ్చాక వస్తాయి. అందుకని ఆ కాలాన్ని నియంత్రించేవాడు కనుక ఆయన
మహాకాలుడు. కలవికరణాయ నమః. వికరణం అంటే వెదజల్లడం. ఏ జీవి ఎంతెంత కాలం ఉండాలో ఆ కాలాన్ని ఆ జీవులకు వెదజల్లి నియంత్రిస్తూ ఉంటాడనమాట. తర్వాత బల వికరణాయ నమః. ఒక్కొక్క వస్తువుకి జీవులకి కూడా బలం ఆయన ఇస్తూ ఉంటాడనమాట. అంటే బలాన్ని వెదజల్లుతూ ఉంటాడనమాట. బల వికరణాయ నమః అనమాట. బలాయ నమః. ఇన్ని బలాలు పెట్టినటువంటి బలస్వరూపుడు ఆయన. అందరికన్నా బలస్వరూపుడు ఆయన కదా. మనకు బలాలు ఇచ్చి ఆయన బలస్వరూపుడుగా మనకు బలాలు ఇస్తాడు అనమాట. బల ప్రమథనాయ నమః. బలంతో విర్రవీగే వాళ్ళని మదనం చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనకి స్థితికారకుడుగా చూపించారు. లయకారకుడిగా పోతుంది. సర్వభూత దమనాయ నమః. సర్వభూతాల్ని లయం చేసేటువంటి వాడనమాట. ఇప్పుడు చూడండి, మనోన్మనాయ నమః. మనోన్మన అంటే ఏంటనమాట? మనస్సు ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అంటే ఒక డోలాయమాన స్థితిలో, అంటే నిశ్చలంగా ఉండదు ఎప్పుడు కూడా అనమాట. చంచలంగా ఉంటుంది మనసు అన్నమాట. దాన్నే మనోసంకల్ప వికల్పములు అంటారన్నమాట. ఇలా మనోసంకల్ప వికల్పాలు ఉండనటువంటి అచలమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో మనస్సు ఉంటే దాన్ని ఉన్మన స్థితి అంటారన్నమాట. ఉన్మన అంటే ఉత్మనః అంటే మనస్సునికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థితి అన్నమాట. దానిలో మనస్సు దానిలో లయమైనప్పుడు దాన్ని మనోన్మని అంటారన్నమాట. అదే మనోన్మన స్థితి అంటారన్నమాట అన్నమాట. ఇదే కుండలిని పరంగా అంటే యోగ పరంగా చూస్తే మన భూమధ్యంలో ఉండే ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి మధ్యని 8 భూమికలు ఉంటాయి. అవే వామదేవాయ నమాది శక్తులు అన్నమాట. వామదేవాయన శక్తులు. ఇది చక్రన్యాసం చేసేటువంటి యోగులు ఆజ్ఞాచక్రం నుంచి చేసేటువంటి యోగ సాధన ఇదంతా కూడా అన్నమాట. ఇది గురుముఖంగా తెలుసుకోవాలి. అదే సహస్రార బిందు స్థానం దగ్గర చేరేటువంటి స్థితి అనమాట. మన స్థితి అంటే సహస్రార బిందు స్థానానికి ఇంకా దాటితే సహస్రార బిందువుకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. అదే పరమాత్మలో లయమయ్యేటువంటి స్థితి అనమాట. అది ఆ మనోన్మని స్థితిగా దాటామంటే పరమాత్మలో లయమవుతాం అన్నమాట. అటువంటి వామదేవ రూపుడైనటువంటి రుద్రునికి నమస్కారము అన్నారన్నమాట. ఈ 9 కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రూపాలను చూసారు. ఇవి వామదేవుని యొక్క విగ్రహ రూప విశేష శక్తులు అని చెప్తారు. ఈ శక్తులు మహాదేవుని పీఠ శక్తులైనటువంటి వామ మొదలైనటువంటి స్త్రీ దేవతలు. వీళ్ళందరూ కూడా వారి పేరు కూడా స్మరించి ఒకసారి తరించుకుందామా. ఇదంతా కూడా శ్రీ విద్యారణ్య స్వామి వారు ఈ వామదేవ శక్తుల గురించి విస్తారమైనటువంటి భాష్యం రాశారు. ఆ శక్తుల పేరును ఒకసారి స్మరించుకుందాము. వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఇచ్ఛ, జ్ఞాన, క్రియా, బుద్ధి, విషగ్ని, దోతరి అనేటువంటి ఇవన్నీ కూడా అన్నమాట. ఇప్పుడు చూసారా మనకి తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము 4 ముఖాలు మనం చూసాం. ఇప్పుడు ఊర్ధముఖం, అది ఈశానముఖం అంటారన్నమాట. ఈశానముఖ మంత్రం ఏంటన్నమాట? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఈశాన సర్వ విద్యానాం అంటే ఏమిటో సకల విద్యలకు, వేద శాస్త్రములకు, చతుషష్ఠి కళలకు కూడా ఆయనే నియామకుడు అని చెప్తున్నారు అన్నమాట. ఈశ అంటే నియంత్రించేవాడు అన్నమాట. నియమించేవాడు, నియంత్రించేవాడు అన్నమాట. బ్రహ్మాధిపతి, ఇక్కడ బ్రహ్మ శబ్దానికి వేదముడు అని చెప్పారు. వేదములు అన్నిటి కూడా మూల పురుషుడు, వేద పురుషుడు ఆయన, వేద రక్షకుడు ఆయన. బ్రహ్మణోధిపతి, హిరణ్య గర్భునికి కూడా అధిపతి, రక్షకుడు. హిరణ్య గర్భుడు అంటే సూక్ష్మ శరీర అభిమాని, సమష్టి సూక్ష్మ శరీర అభిమాని అంటారు. వాళ్ళకన్నా కూడా ఆయన అధికుడు కనుక ఆయన కూడా రక్షించేవాడు కనుక ఆయన బ్రహ్మణోధిపతి. బ్రహ్మ అంటే బృహద్రూపుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా రుద్రస్వరూపమే. అటువంటి వీళ్ళు మే శివ అస్తు, నాకు శుభంకరుడుగా అవుగాగా. అటువంటి రుద్రుడు నాకు ఎప్పుడు శుభంకరుడు అవ్వాలి, శుభాన్ని కలిగించాలి. సదా శివ ఓం, నా యందు ఆ మంగళ స్వరూపుడు అనుగ్రహవంతుడు వారి సదా అని చెప్పి ఈ మంత్రం ద్వారా ఆయన్ని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట.
ఇప్పుడు ఈ ఈశానముఖుడైనటువంటి అన్నమాట, అంటే అన్నిటికీ కూడా అతీతమైనటువంటి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన యొక్క లక్షణాలు ఏమిటనేటువంటిది ఒక శ్లోకంలో ఇక్కడ మనకు చెప్తున్నారు. అదొక్కసారి మనం చూద్దాం. వ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశత్తత్వాత్మికం తస్మాత్ ఉత్తరతత్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభే వందే తామసవర్జితం త్రినయనం సూక్ష్మాతి సూక్ష్మాత్ పరం శాస్త్రం పంచమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. అంటే ఏంటంటే వ్యక్తమైనటువంటి రూపం అవ్యక్త రూపంలో మనకేంటో సృష్టి రూపంగా వ్యక్తం అవుతూ ఉంటాడు. ఈ సృష్టికి ముందర అవ్యక్త రూపంలో ఉంటాడు అన్నమాట. ఈ వ్యక్తావ్యక్త రూపం కంటే కూడా విలక్షణమైనటువంటి రూపం అన్నమాట. అదనమాట. అది ఎలాంటిది? మాలిన్యరహితమైనటువంటి సువిమలమ్మ అన్నారన్నమాట. అది నిర్మల స్వరూపం అన్నమాట. అది షట్త్రింశత్ తత్వంతో, అంటే 36 తత్వ రూపంలో ఈ జగత్తులో పరిగణించుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమంటే జగత్ అంతా కూడా మొత్తం 36 తత్వాలతోటి ఉంటుంది అన్నమాట. వాటికి కూడా ఉన్నతమైనటువంటి అక్షర తత్వంగా నిత్యం యోగుల చేత ధ్యానించబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ 36 తత్వాలతోటి మీ విశ్వం అంతా ఉన్నది. మనలాంటి వాళ్ళందరూ ఈ తత్వాల్లోనే ఉంటాం. కానీ యోగులు ఏం చేస్తారు? ఈ తత్వాలకి అతీతంగా ఉండేటువంటి ఆ అక్షర శక్తి ఏదైతే ఉందంటే అక్షర తత్వంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, శాశ్వతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, అంటే నాశనం కానటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని ఎప్పుడు కూడా యోగులు ధ్యానిస్తూ ఉంటారు. కనుక అటువంటి యోగుల చేత ధ్యానింపబడే స్వరూపం అది ఇంకా ఏంటి? తమో గుణ రహితమై త్రినేత్రాలతో సూక్ష్మాతి సూక్ష్మ తమమైనటువంటి పరమశాంత స్వరూపం అదే శివం శాంతం జగన్నాథం అని చెప్తారు అన్నమాట. తర్వాత ఆకాశం అంతటిని కూడా తేజోమయంగా నిత్యము కూడా భాసిల్లేటువంటి పరమేశ్వర స్వరూపం అదనమాట. అలాంటి ఈశ్వర ఊర్ధముఖము ధ్యానిస్తూ ప్రణమిల్లుతాను అని దీనిలో గుణాతీత నిరుపాధి బ్రహ్మతత్వం స్తుతించబడింది అన్నమాట. ఈ స్థానమే కైవల్యము. కైవల్యం అంటే కేవలత్వము అని అర్థం అన్నమాట. అది పొందడమే కైవల్య ప్రాప్తి అంటారన్నమాట. అలాంటి పంచముఖ స్మరణతో మన భావనలన్నీ కూడా శివమయం చేసుకుందాం. ఈ మహాశివరాత్రి పర్వదినాన సదాశివ ధ్యానంతో అందరూ కూడా శివ సంకల్ప సిద్ధి పొందుదాం. ఈ అవకాశం కల్పించినటువంటి మోహనవాణి ఛానల్ నిర్వాహకులు శ్రీ అక్కునూరు సీతారామ్మోహన్ రావు గారికి, వారి మిత్ర బాంధవులకు కూడా శివానుగ్రహం సదా కలగాలని మనసారా కోరుతూ స్వస్తి ప్రజాభ్యః. ఓం నమః శివాయ శాంతాయ పరమాత్మనే. హరి ఓం శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.